Hi friends, welcome to Telugu Tech Steps. మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి గోటు. ఈ గోటు అనేది అసలు మెయిన్ దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క పర్పస్ ఏంటి, దీన్ని గోటు ఎక్కడ యూస్ చేస్తాం అన్నది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా రాద్దాం. అసలు బేసిక్గా గోటు అనేది మనం ఎక్కడ రాసుకుంటామంటే, ఒక కండిషన్ నుంచి వేరే కండిషన్కి జంప్ చేయాలి అన్న పర్టికులర్ సినారియోలోనే ఈ గోటు అనే కీవర్డ్ని మనం యూస్ చేసుకుంటాం. ముందు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ గోటు కీవర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాస్టీజ్గా మనం మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. మెయిన్ ఫంక్షన్లో ఒక స్మాల్ కోడ్ రాద్దాం, ఏదో ఒకటి. ఇంటూ ఈక్వల్ టు 10 అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. బి ఈక్వల్ టు 4 త్రూ ప్రింట్ ఆఫ్ నేను ఏబిసి అండ్ డివిజన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, అవుట్పుట్ మనకి కామన్గా 2 వస్తుంది. నేను డివిజను విత్ 0 చేస్తున్నా, అంటే ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళాలి. ఓకే, డైరెక్ట్గా ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళకుండా మొత్తం ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయింది, క్లోజ్ చేసేది. అంటే ఇక్కడ సంథింగ్ హ్యాపెన్ రాంగ్. ఇలాంటి బగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఇలాంటి గోటు స్టేట్మెంట్ రాసుకుని, గోటు కీవర్డ్ యూస్ చేసుకుని ఇలాంటి బగ్స్ ఉన్నప్పుడు మనం స్కిప్ చేస్తామట. అక్కడి నుంచి 7th లైన్ నుంచి మనం 9th లైన్కి జంప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0, నేను కంపైలర్కి ఏం చెప్తున్నా అంటే గో టు స్టాప్. ఈ బి ఈక్వల్ టు 0 అయితే నువ్వు స్టాప్ అనే ప్లేస్కి వెళ్ళిపో, అంటే స్టాప్ అనే కండిషన్ నేను ఎక్కడైతే రాసానో అక్కడికి జంప్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు స్టాప్ అనేది నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాను. అది స్టాప్ అనేది మనం కస్టమైజ్ చేసి రాసుకోవాలి, అది కీబోర్డ్ అయితే కాదు. ఆ స్టాప్ అనే ప్లేస్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఎగ్జిట్ రాసుకోవచ్చు, లేకపోతే స్టార్ట్ రాసుకోవచ్చు, లేకపోతే సమ్ ఏబీసీ ఏదైనా రాసుకోవచ్చు. గోటుకి మనం ఎక్కడికైతే కీబోర్డ్ ఇచ్చి అక్కడికి వెళ్ళమన్నామో అక్కడికి వెళ్తుంది. నేను స్టాప్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు స్టాప్ దగ్గరికి వెళ్తుంది. నేను జస్ట్ అక్కడ ప్రింట్అవుట్ ఏం రాస్తానంటే, దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని మనం నచ్చింది రాసుకోవచ్చు. ఓకే, ప్రింట్ఎఫ్లో కెనాట్ బి డివిజిబుల్ బై 0. ఓకేనా, ఎప్పుడైతే 0 ఇచ్చాం కాబట్టి అది ఇక్కడ 0 ఇచ్చాను. లైన్ 7లో 0 ఇచ్చాం. సో ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంది బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుంది అంటే గోటుకి వెళ్ళిపోతుంది. అంటే 10th లైన్ నుంచి 11, 12, 13 స్కిప్ చేసుకుంటూ 14కి వచ్చేస్తుంది. 14లో ఏముంది, ఓకే ఇట్స్ కెనాట్ డివిజిబుల్ బై 0 అనే కండిషన్ చూసుకుంటుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా నెంబర్ ఇచ్చేసాం అనుకోండి బీకి, మామూలుగా రన్ అవుతుంది. ఇంకా గోటు ఒక కీవర్డ్ వల్ల మనకి ఉపయోగం ఉండదు. ఓకేనా, పర్ఫెక్ట్. ఏదైతే గోటు స్టేట్మెంట్, గోటులో స్టాప్ అని రాసుకున్నానో అక్కడ మనం వేరే కీవర్డ్ లేకపోతే ఎగ్జిట్ అని రాసుకోవచ్చు, లేకపోతే స్మాల్ లెటర్స్, లేకపోతే క్యాపిటల్ లెటర్స్ ఏమైనా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ టు రైట్ డౌన్ ఎ క్యాపిటల్ అని ఏం లేదు. మీరు అక్కడ ఏదైతే గోటు కీవర్డ్ ఇస్తారో అక్కడ మాత్రం మళ్ళీ మనం కాలంతో ఇన్స్లైజ్ చేసుకుని అక్కడ మనం స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే ఈ గోటు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోటు స్టేట్మెంట్. గోటు కీవర్డ్ అనేది ఎలా యూస్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద గోటు కీవర్డ్ అనేది ఈ కంప్లీట్ ఎగ్జాంపుల్లో మనం చూసామండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.